అయ్యా రాజమయ్య నీ కొడుకు రాకపోయి నీ కొడుకు రాకపోయి అంటే మరి నన్ను కొట్టి ఎల్లగొట్టి తిట్టి ఎల్లగొట్టి అంటే ఇది బరాకైతా నా కొడుకు కోడు తిరుపతి రంగం మానని కాలి కైలాసం కొడగట్టు రాజన్న గుళ్ళు తిరిగి రాబోయాడు 6 నెలలు కావచ్చు 6 నెలలు కావచ్చు 7 పొద్దు కావచ్చు ఎప్పుడు వచ్చేది తెలియదయ్యా చేసే కార్యక్రమం చేయాలనగా బ్యాగలో వెళ్ళిపించారు అటువంటి 2 నెలలు కట్టెలు తెచ్చారు 6 వాట కట్టెలు తెచ్చారు పాడే కట్టారు తల్లి ముత్తయ్య సాగు వచ్చింది కాబట్టి ఆ ముత్తయ్య సాగు అనేది ఎవరాలు అందరికి రాదు మూట్లే ఒక్కరికే కోట్లే ఒక్కరికే అట్లా ముత్తయ్య సాగు నాకు భార్య ప్రాధాల కన్నా చచ్చిపోయింది ఎవరాలు అటువంటి మంచి బంగారు సాగు ఏ తల్లికి రాబోదు ఏ భార్యకు రాబోదు ముత్తయ్య చచ్చిపోతే 3 దేవతలు ఉంటారట ముందు చచ్చిపోతే ఎట్లుంటది ముత్తయ్య చచ్చిపోతే ఎట్లుంటది ముత్తయ్య సాగు వచ్చింది కాబట్టి ఒలుగా నోడిపోయి మోయన్నట ముత్తయ్య చచ్చిన వాళ్ళకు ఎవరాలా శిఖ లోపల సిరిమల్లి ఎప్పుడు ఉంటాయి గర్వ గంధం ఉంటాయి నొస్తుంది కుంకుమ ఉంటది వాళ్ళకి పాయిరాలు ఉంటది చేతులు నిండా చంద్ర పూగాలు ఉంటాయి ఆగో మానవ పార్వదేవి సంబంధంగా పట్టది ఆగో పసుపు లోపల పార్వదేవి కుంకుమ లోపల సరస్వతి బియ్యం లోపల అటువంటి లక్ష్మీదేవి ఉంటది అవి 3 కలిపితే తలంబ్రాల బియ్యం అవి 3 కలిపితే ఒడిగాల బియ్యం అవి 3 కలిపితే చివరికి దింపుడుగా లంకాడి బియ్యం పక్కన పక్క గుసును పెట్టి భార్యలో పక్క గుసును పెట్టి కూడా బియ్యం పోస్తున్నారు ఓ పెద్ద గోవిందని పాడెత్తుకొని పోగా చిన్న కొడుకు శ్రీమంత రాజుతో తలగొర్రై ముట్టించుడు తన భార్యకే తన భర్త తలగొర్రై పడుతున్నాడు పుట్టెడు బాధలో ఉన్న బామ నా కొడుకు కొట్టినని ఎల్ల కొట్టినని చెప్పు నా కొడుకు ముచ్చట కొడుకు ముచ్చట అటువంటి గుండె లోపల దాచిపెట్టుకున్న తండ్రి గోవిందని పాడెత్తుకొని పోగా ఎల్లికొండ కైలాసనాడు పాట పాట పాడదాడ పాట పాడదా అంటే విష్ణు విశ్వరా బ్రహ్మ ముగ్గురు అవరాల ఇప్పటికైనా అప్పటికైనా ఇద్దరు ముఖం తప్పకుండా ఎప్పుడయ్యా ఎవరెవరి ముఖం అంటే ఎప్పుడు అంటే కొత్తగా లగ్గమాయటలో ముఖం తప్పకుండా చూడన్నట కొత్తగా లగ్గమాయుడు అంటే ఎవరాల పెళ్లి కదా ఒక్కటిసారి పది మట్ల మళ్ళా మళ్ళా వీని విడిచి వాడిని విడిచి వీని విడిచి వాడిని పెళ్లి చేసుకుంటే పెళ్లి కళ అనేది రాదు ఒక్కటేసారి వస్తాయి కాబట్టి అటువంటి పెళ్లి కళ లోపల పెళ్లి అయినప్పుడు తప్పకుండా వాళ్ళ ముఖం చూడాలి మరి రెండో ముఖం ఎవరిదంటే చచ్చిపోయిన బాలయ్య ముఖము 9 దినాల కింద ఉంటే బంగారి ముఖం కనబడుతుందిగా చేతి లోపల ఎంత పనిగా ఉండని పుట్టెడు చేతి లోపల పుట్టెడు పని ఉండగా చేతుల పని చేతుల కింద ఎత్తేసి అటువంటి చనిపోయిన ముఖం తప్పకుండా చూడాలి 60 ఏళ్ళకు వాళ్ళ కూడా పోయినా బంగారి ముఖం వల్ల బంగారి ముఖం వల్ల మన తాగుపడని అటువంటి వచ్చ చుట్టాలు వస్తున్నారు అయ్యా రాజమరి ఎంత పని చేసినా ఎంత మోసం చేసినయ్యా రాజ్యాల రాజు శుభసేన మహారాజు నా కొడుక శ్రీమంత రాజా నా బిడ్డ శ్రీవల్లి దేవి మీ అవ్వబోతుందని 3 రోజుల గుడ్డును చూసిరే తల్లి మీద ఏయన్నా మా అవ్వ చచ్చిపోయింది తెలుస్తుందా అయ్యో చచ్చిపోయిందని తెలుస్తుందా తల్లి మీద ఏయన్నా తల్లి శాతంతో ఉడుకుతున్నారు కూతురు పెట్టిరయ్యా ఇద్దరు పిల్లలు నా కొడుక శ్రీమంత రాజా నా బిడ్డ శ్రీవల్లి దేవి మీ అవ్వబోయిందని అటువంటి తన పిల్లలు ఇద్దరు గాయాల దగ్గర తీసుకున్నారు కన్నా తండ్రి గోవిందని కాటల గడ్డకైనా నీరజనా మిదిను అరగంటి
తీసుకొచ్చింది కాటన్ చుట్టూ 5 చుట్టూ ఒలంపూరు తిరిగి అది శవాన్ని కింద దించింది ఆ కొడుకు శ్రీమంత రాజు బిడ్డ శ్రీవల్లి దేవిని తల్లి ముఖం చూస్తున్నారు తన భర్త తన భార్య ముఖం చూస్తున్నది ఎంతో గుండె అవసిపోతున్నది బామ చిన్ననాడు మన శ్రీకాల జంటనే నాడు బామ మన పాయరాలు జంట విడిపోతే బామ నిన్ను చేసుకున్న నుంచి బామ నా అయ్యవరాలో నేను మధ్య బామ నీ తల్లిదండ్రులు రాజు నేను గుర్తుకు చెప్పేది తోడ ఉట్టించిన తోడ అనుకున్నలను మరిపించిన తన తల్లిని కల తండ్రిని మరిపించిన నా జీవితేశ్వరి నువ్వు ఎక్కడ ఒకటి కల 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 కన్నీరు తీస్తున్నాడు నా జన చక్రవర్తి రాదు ఆగో భార్య చేవాన్ని తీసి ఎవల కాటం లోపల పెట్టిరు కాటం లోపల పెట్టి తన భర్త తన భార్య తల ఉర్ర పెట్టిండయ్య భార్య కాటం కాలుతుంది పూలే కాటం కూలుతుంది గుమ్మి తోటి పోలేదంగా రాజ్యాలు చక్రవర్తి రాదు వచ్చే చుట్టాలు ఎక్కడో అక్కడ ముచ్చాల శరబంధ తడిపే తల చేసి ఎక్కడో చుట్టాలు అక్కడ లేపారు కొడుకు బిడ్డ ఎత్తుకున్నాడు రాజ్యాల రాజు ఆ గంగల వేడి తడిపే తలం చేసి భార్య ఉన్నటువంటి భార్య కాటదానం చేసుకున్నాడు రాజ్యం చక్రవర్తి రాజు కొడుకు బిడ్డలు ఎత్తుకొని లోపు మేడలకు లోపల విద్యలకు బాగా వచ్చిండవ్వా కొడుకు బిడ్డను ఎత్తుకొని లోపల మిద్దెలకు రాన్న తడిపే తానం చేసి రాన్న ఆ రోకల బండి అడ్డం పెడతారనేది గైనికి అడ్డం పచ్చి పెండ ముద్ద పెట్టి రూపాయి బిల్ల పెట్టి దీపం ముట్టించి దీపం లోపల చూసి ఆ లోపలికి వెళ్ళిపోతారు రోకల బండకి ఎందుకు దాటారు గంటగా మమ్మీ అందరూ పోతే మీరు అది గంటే మా మమ్మీని ఎందుకు దాడతారంటే ఎవలాలా ఎంత కన్న తల్లి బిడ్డకు వాసిన బిడ్డకు తల్లి వాసిన భర్తకు భార్య వాసిన భార్య భర్త వాసిన లోపల బండ మీకే దాటేటప్పుడు వల్ల బాగా దూరం అవుతుందట గుండె బండ రాయేదట బిడ్డకు తల్లి వాసిన తల్లి బిడ్డ వాసిన కూడా వేణ బంగారు ముఖం కనబడదట ఆ దీపం లోపల రూపం ఎందుకు చూస్తారంటే ఆ చనిపోయిన ముఖము ఆ సమరు లోపల భగవంతుడే రూపం నిలిపిస్తారట సమర్ లోపల తల్లి ముఖం బంగారు ముఖం కనబడతారు లోపల మేడలకు లోపల నిద్రలకు వెళ్ళు భార్య శివాన్ని చూసుకుంటాడు భర్త శుభసేన మహారాజు ఎంత పని చేస్తే ఎంత మోసం చేస్తే నా పావాలని వీడు రాలిపోతే అని కన్నీరు తీస్తున్నాడు ఎండికొండ కైలాసపతి కన్న చూసిండు అయ్యా రాజవర్య పుట్టింది రాజుల పుట్టువాడి నువ్వు భార్య చచ్చిపోయిన బాధ లోపల పుట్టిన దుఃఖం లోపల ఉన్నావు ఏడ్చింది నాకు ఏడ్చింది ఏడుపు నవ్వు కాదు పైన భగవంతుడు 5 మల్లెపూలు పట్టుకుని రోజు ఒక్క మల్లెపూ ఎత్తాడు ఏడ్చిన ఇంటి మీద ఆకు ఎట్లా మల్లెపూ ఎత్తాడో అట్లా అటువంటి బాధ దూరం అవుతాడు అందుకే అంటారు నా తల్లు అలా చచ్చినప్పుడు దుఃఖము కాట్లే పెట్టండి కాట్లే పెట్టినప్పుడు దుఃఖము గంగల మునిగినప్పుడు ఉండదు గంగల మునిగినప్పుడు దుఃఖం లోరపు మెడలకు వచ్చినప్పుడు ఉండదు లోరపు మేడలకు వచ్చినప్పుడు దుఃఖం 3 రోజులు పిట్ట పెట్టినట్టున్నది పిట్ట పెట్టినట్టు దుఃఖము అమరాల దినకర్మ నాడు ఉన్నది దినకర్మ నాడు ఉన్న దుఃఖము నెల మాసికం నాడు ఉన్నది నెల మాసికం నాడు ఉన్న దుఃఖము ఏడాది మాసికంతోనే ఆ పైన భగవంతుడు అందరినీ మరిపిస్తాడు ఓ తల్లు రాడు పిట్ట పెట్టిండు అటువంటి దినాల దినకర వేసిండు నా కొడుకు తెలిసే కొట్టిందో తెలవ కొట్టిందో నా కోడలైతే మేనమ కోడలాయే మగవారి చేతిలో పిల్ల దక్కరన్నట్టే అవ్వ 3 రోజుల గుడు నా పసి పిల్లలాయే నా కొడుకు బిడ్డ ఎత్తుకపోయి నా కొడలు చేతిలో పెట్టుకున్నాని నా కొడుకు బిడ్డ ఎత్తుకొని కొడలున్న బయటకు వచ్చిండయ్యా ఓ పెద్ద అమ్మ కొడల శశిరేఖ